తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చెరుకూరి కళ్యాణ మండపంలో జరిగిన ఉద్యమాల వాయిస్ కార్యక్రమంలో దళిత రాజకీయ పోరాట సమితి అధ్యక్షుడు నూకతాటి సతీష్ కుమార్ మాట్లాడారు. మాలల హక్కులు న్యాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మాలలు ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధి కోసం దళితులు సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అన్యాయం గురించి ఇదే గోదావరి జిల్లా నుండి మొదలుపెట్టి దాన్ని అర్థం చేస్తే రేపు రాబోయే 2029 ఎలక్షన్లో ప్రత్యేకంగా మాలనే వాయిస్ కి అర్థం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది మాలకు అన్యాయం ఎక్కువగా మంగకృష్ణాలే మధువాది ఉగ్రవాది అంటారు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ అసలు మంగకృష్ణ మనం మంగకృష్ణ ఉద్యోగ నాయకులు తయారు చేసిందే మాల. ఆ రోజు దళిత కవి కేటీ సత్యమూర్తి గారు ఆ ఎంతో ముక్క చేసుకుంటే బాగుంటుంది. అది అర్థం చేసుకోవడానికి ఉద్యమ జైపేమి అన్యాయం గురించి ఇదే గోదావరి జిల్లా నుండి మొదలుపెట్టి దాన్ని అర్థం చేస్తే రేపు రాబోయే 2029 ఎలక్షన్లో ప్రత్యేకంగా మాలనే వాయిస్ కి అర్థం ఉంటుంది.